సపరేట్ పీపుల్, అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించవచ్చు ఉంచకూడదు తెలియదు, కానీ రోజా గారు అవనే ఉండేది, నాని గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇంకా మరి వాళ్ళకి అర్థమయ్యిందా సినారియో, అర్థం అవ్వలేదో నాకైతే తెలియట్లేదు, కానీ వాళ్ళు అదే పందాలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా ఆ సూచన లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ జ్యోతిష్యం, ఈ మూడు చెప్తారా సార్? ఇప్పుడు ఈ వైసీపీలో కొంతమంది మేము ఉన్నామని చెప్పడం కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. నిజానికి మెచ్యూరిటీ ఉన్నటువంటి పీపుల్ అందరూ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు బంకర్స్లోకి వెళ్ళిపోయారు, సేఫ్ జోన్లోకి ఉండాలని చెప్పి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ రోజు జగన్ వెంట ఉన్నటువంటి టాప్ 10లో వాళ్ళు కూడా బంకర్స్లోకి వెళ్ళిపోయారు, లేదా రిజైన్ చేసేసి పోతున్నారు వాళ్ళు. కానీ కొంతమందికి అజ్ఞానంతో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం మీద మొరుగుతున్నారు. కానీ వాళ్ళు మొరగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది. వాళ్ళు అజ్ఞానులు సార్, మినిస్టర్స్ ఇచ్చారంతే. అప్పుడు కూడా సరే, జగన్ గారి గవర్నమెంట్లో మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, జ్ఞానులు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్ అజ్ఞానులకి ఇచ్చాడు. అజ్ఞానులకి ఇస్తే మూర్ఖత్వంతో ఎవరైతే మాట్లాడతారో తలాతోక లేకుండా, మంచి చెడు లేకుండా, కుటుంబాల గురించి, చిన్నపిల్లల గురించి, ఆడపిల్లల గురించి, అసలు వాళ్ళకి కనీసం సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబాలు, ఆడబిడ్డలు అనే ఆలోచన కూడా లేకుండా దుర్మార్గత్వంగా, నిరంకుశత్వంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం ఆ మాట్లాడే మినిస్టర్ల పోస్టులు ఇచ్చారు తప్ప ఆ శాఖకు సంబంధించిన పోస్టులు జగన్ ఇవ్వలేదు. వాళ్ళకి సూచన చెప్పండి, సలహా. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా అప్పుడప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే సోషల్ మీడియా మా వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయారు, టార్గెట్ రీచ్ అయిపోయారు. టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి భయంకరమైనటువంటి మెజారిటీలతో గెలిచిపోయింది. రిలాక్స్ అయిపోయారు పబ్లిక్ అంతా కూడా. అప్పుడప్పుడు అలాంటివి మొరుగుతుంటేనే కానీ ఇలాంటివి ఒకటి కుక్కలు ఉంటాయనే విషయాన్ని మా వాళ్ళు కూడా మర్చిపోతారు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు మరుగుతుంటే మాకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా గతంలో విధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా అనేది ఎప్పుడైతే గుర్తొస్తుందో దాని మీద కూడా వీళ్ళు మరుగుతుంటేనే మాకు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది. వాళ్ళ గురించి అని కాదు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, స్కాములు అన్నిటిని బయటికి తీసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేయాలనేది గుర్తొస్తుంది. నిజానికి మాకు అంత టైం లేదు. ఎన్డీఏ కూటమి నాయకులకి పైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, హెచ్ఆర్డీ మినిస్టరు లోకేష్ బాబు గారికి కానివ్వండి, మా పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, ఇతర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ వాళ్ళకి కౌంటర్లు ఇచ్చేంత టైము అవసరం మాకు కనిపించట్లేదు. మేము ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, నిరుద్యోగ వ్యవస్థను ఎలా నిర్మూలన చేయాలి, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకురావాలి, రాష్ట్రానికి వాళ్ళ విధ్వంస పాలనలో చేసినటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి, ఈ రాష్ట్రానికి అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, పోలవరం ప్రాజెక్టుని ఎలా పూర్తి చేయాలి, రాష్ట్రంలో తాగునీటి సమస్యను ఎలా ప్రక్షాళన చేయాలి అనే దాని మీద లక్ష ఇళ్ళు మనం ఎలా ఇవ్వాలి అనే దాని మీద మేము ఉన్నాం తప్ప ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నెరవేర్చడానికి 3 సెంట్ల స్థలంతో కూడినటువంటి ఇల్లు ఇవ్వాలి, 2 సెంట్లతో స్థలంతో కూడినటువంటి ఇల్లుని నగరాల్లో ఇవ్వాలి అని చెప్పి ఈ పనుల్లో ఉన్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏమొస్తాయి, విదేశీ పెట్టుబడులు ఏమొస్తాయి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఏమొస్తాయి, ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేయాలి, వీటి మీద ఉన్నాం తప్ప ఆ వైసీపీ కుక్కలు తిరం తప్పి మతి భ్రమించి మాట్లాడే మాటలకు కౌంటర్ ఇవ్వడానికి మాకు ఓపిక లేదు, మాకు అవసరం లేదు, మా ప్రజలకు అసలు అవసరం లేదు. అసలు వాళ్ళకి ఇంకా వాళ్ళని ప్రజల్ని గుర్తు చేసుకునే పరిస్థితి కూడా ప్రజలు కూడా లేదు. ప్రజలు మాకు వద్దు అని అంటున్నారు. వాళ్ళకి జీవితంలో వాళ్ళు మాకు వైసీపీ వద్దు బామప్రభు అని చెప్పేసి దండాలు పెట్టేస్తున్నారు. ప్రజలు అసలు వైసీపీ గురించి మర్చిపోయారు. జగన్ అనేవాడు ఒకడు ఉండేవాడట అనే విషయానికి కూడా పాపం మర్చిపోయారు. అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు చేసుకోవడానికి ఇలా వాగుతున్నారు. దాన్ని మేము ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మేమేదో చేయను. ఇప్పుడు రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 75 ఎకరాలు అటవీ భూములు దొబ్బేసి ఇప్పుడు ఏదో
మాట్లాడుతున్నాడు. అసలు ఈ యొక్క విధ్వంసం ఆగిపోయింది, వికాసం మొదలైంది. ఇంకా అలాంటి అక్కడక్కడ ఉంటాయి ప్రతి చోట కూడా. ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయింది కదా, కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడక్కడ ఒక్కొక్కడు సిఆర్పి ఎప్పుడు కూడా ఒక్కొక్కడికి ఆ గ్రామానికి ఒకడికో మండలానికి ఒకడికో సిఆర్పి ఇంకా తగ్గదు. అది ఆ కోవిడ్ ఎఫెక్ట్ లాంటిది ఇంకా మా మీద ఎలా ఎఫెక్ట్ ఉంది తప్ప కాదు. మీ సోషల్ మీడియా యాక్టివ్ గానే ఉంటుంది, వాళ్ళు ఉన్నాయండి సార్ అట్లా హ్యాపీగా ఆరోగ్యంగా అదని అంటున్నాను. ఎప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళంటి దుర్మార్గులు ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలు కూడా బాగా చూస్తున్నారు. చూడండి, ఈ మధ్య ఎవరో మీరు చెప్పారు ఏదో ఆవిడ, మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ ఐరన్ లెగ్గానే ఒక మంత్రి గారు కుంభమేళాకి వెళ్తే టక్మని చచ్చిపోయారండి ప్రజలు. ఎంత అన్యాయం అయిపోయారు పాపం. ఆవిడ అక్కడ అడిగెట్టిందండి, చచ్చిపోయారు ప్రజలు. అసలు ప్రశాంతంగా కుంభమేళా జరుగుతున్న టైంలో ఆవిడ మహాతల్లి అడిగి పెట్టింది, మొత్తం అంత నాశనం అయిపోయింది. ఇలాగ వీళ్ళు ఏదో అక్కడక్కడ మేము ఉన్నామని చెప్పడానికి ఏదో ఇంకేదో పెద్ద జరుగుతుందని, కానీ నిజానికి ఏంటంటే భయాందోళనతో భయపెడదామని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా మాకు పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అదెంత ఇదెంత అని అంటే క్యాడర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు సార్. సింపుల్గా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ ఎలాగో చూడండి ఒకసారి. ఎలక్షన్ ముందు భయంకరంగా ఓడిపోతున్నారని తెలిసి 11 సీట్లే వస్తున్నారని చెప్పి సర్వేలు చెప్పినా వాడు సీఎం ముహూర్తానికి వైజాగ్లో వేదికను తయారు చేసుకున్నాం, మేము సీఎం ముహూర్తం పెట్టేసాం ప్రమాణ స్వీకారానికి అని చెప్పి జగన్ పెట్టించుకున్న ముహూర్తం లాంటిదే వీళ్ళ కబుర్లన్నీ. ఈ కబుర్లన్నీ వాళ్ళ ఉపయోగం లేదు. జీబులు తీయండి, పెట్రోల్ కొట్టించండి. ముహూర్తానికి అన్ని హోటళ్ళన్నీ బుక్ చేసేసాం, వేదిక రెడీ చేసేసాము అని చెప్తే అసలు చాలామంది ప్రజలు ఓట్లాడికి వేయలేదు కదా, వాడి ముహూర్తం పెట్టుకున్నట్టు దెబ్బ అంటే అప్పుడే వైసీపీ వాళ్ళకి మధ్య. మీ డైలాగ్ అర్థం కాదు. అధపాతాళానికి తొక్కేస్తా అన్న డైలాగ్ సీరియస్గా తీసుకోలేదు. తీసుకోవడానికి కాదు, వాళ్ళకి తెలుసు, కానీ ప్రజలను అప్పటికి ఇంకా భ్రమలో పెట్టాలని. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా 100కి 100% జరుగుతుంది. అందులో మాత్రం డౌట్ లేదు. ఎక్కడైనా సరే ఆయనకి కావాల్సిన ధర్మం, నీతి, నిజాయితీ, ప్రజలకు మంచి చేయడం, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బతికించడం, ప్రజలను రక్షించడం, ప్రజలను బాగు చేయడం, బాగుతరాలని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం, దీనికి ఎవడు అడ్డొచ్చినా సరే ఇక ఇలాగే పాతాళాన్ని తొక్కేసి పరిస్థితి ప్రతి ఒక్కరి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి